నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ రోజు నా పిల్లల్ని 4 గంటలకి 5 గంటలకు లేసి ట్యూషన్ అని చదువులని స్కూల్కి పంపించి చదువు 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 తిను 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 అని చెప్పి పంపించేసి సరే కదా అమ్మయ్య స్కూల్ అయిపోయిందా ఇంటికి వెళ్ళామని ఆనందం వాళ్ళకు 2 నిమిషాలు కూడా మనం ఉంచట్లేదు. వస్తున్నారు ట్యూషన్ అడు హోంవర్క్ చదువు 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 అని మైండ్ స్ట్రెస్ ఇస్తున్నాం. కానీ వాళ్ళ మైండ్లో ఏముంది, స్కూల్లో ఏం జరుగుతుంది, ఏమంటున్నారు ఒక్క క్షణం మనం ఆలోచిస్తున్నాము. మన చిన్నతనంలో మనం ఏదైతే ఫేస్ చేసామో ఇవాళ రోజున మన పిల్లలు కూడా అవే ఫేస్ చేస్తున్నారు. అఫ్కోర్స్ కాంపిటీషన్ పెరుగుతుంది. అఫ్కోర్స్ నీ కొడుకు పై స్థాయిలో ఉండాలి. అఫ్కోర్స్ నీ కూతురికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, నేను కాదనట్లేదు. బట్ ఆ ఫస్ట్ ర్యాంక్ రావడానికి మోటివేషన్గా నువ్వేం ఇస్తున్నావు? ప్రెజర్ ఇస్తున్నావా, ప్లెజర్ ఇస్తున్నావా? మన పిల్లలకి మనం ఆనందంగా పాఠం నేర్పాలి. కానీ వాళ్ళ రోజున ప్రెజర్, ఒత్తిడిని పెంచేసి ఇస్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు లైఫ్లో, ఏం ముందుకెళ్తారు? మనం పడే స్ట్రెస్ మన పిల్లలు ఎందుకు పడాలి? చదువుతో పాటు జీవితాన్ని కూడా నేర్పించాలి. మనమున్నా లేకపోయినా మన పిల్లలు ఎలా లైఫ్ లీడ్ చేయాలి అది మనం నేర్పిస్తే మీరు చెప్పవసరం 4 గంటలు లేకు అని, వాళ్ళే లెగుస్తారు. నేను ఇంత కష్టపడుతున్నాను, నువ్వేం చేస్తున్నాను మనం చెప్పవసరం, దే కెన్ హ్యాండిల్. అంతేనా?